ఏ విగ్రహం వెనకాల నువ్వు పడుతున్నావో ఆ విగ్రహం నిన్ను చంపుతుంది. జాగ్రత్త. దేవుని కంటే అధికముగా దేనిని నువ్వు ప్రేమిస్తున్నావో అది ఒక విగ్రహం. ఈ ఫోన్ ని నువ్వు అధికంగా ప్రేమిస్తే అది ఒక, నీ భార్యను దేవుని కంటే అధికముగా ప్రేమిస్తే అదొక, నీ పిల్లలను అధికముగా ప్రేమిస్తే అదొక, దేవుని కంటే అధికముగా దేనినైతే ప్రేమించి ఒక విగ్రహాన్ని ఇంకా నీ గుండెల్లో నీ మనసులో దాచిపెట్టుకున్నావో అది నీకు శాపం. పరస్త్రీని నువ్వు ప్రేమించిన విషయం నీ భార్యకు తెలియకపోవచ్చు, సేవకుడికి తెలియకపోవచ్చు. ఆ విగ్రహాన్ని సీక్రెట్ గా పెట్టుకున్నావు. ఎవరు చూస్తున్నారు? అది విగ్రహం కాదా? శాపగ్రస్తుడు. నువ్వు ఫోన్ లో 1000 లాకులైనా పెట్టుకో, నువ్వు పెట్టే ప్రతి లాక్ యేసయ్యకి. నీ భార్య కాని పరస్త్రీ వెనకాల వెళ్తున్నావో, నీ భర్త కాని పరాయి వ్యక్తితో వెళ్తున్నావో, ఒక రోజు ఆ విగ్రహము నిన్ను చంపుతుంది. ప్రభు ఈ బలిపీఠం నుండి నీతో మాట్లాడుతున్నాడు.